హలో అండి. ఈ వీడియోలో 'బీ యువర్ నైట్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే జియా నైఫ్ తోటి మన రాన్‌ని అటాక్ చేస్తుందని చెప్పాను కదా! సో, కరెక్ట్‌గా పొడిచే టైంకి రాన్ ఏం చేస్తాడంటే చేత్తోటి ఆ నైఫ్‌ని పట్టుకుంటాడనమాట. చెయ్యి కట్ అయిపోయి బ్లడ్ అంతా బెడ్ మీద పడుతూ ఉంటుంది. సో, వెంటనే తన మీద అటాక్ చేస్తాడు రాన్. సో, ఇద్దరు అలా కొట్టుకున్న తర్వాత తన చేతిలో నైఫ్ ఉంది గదా! తనేం చేస్తుందంటే జియా నైఫ్ వచ్చేసి అతనికి గురిపెట్టి, "నువ్వైతే టింగ్ డాంగ్‌వి కాదు. అతని చెయ్యి నీలా రఫ్‌గా ఉండదు. అలాగే అతని షోల్డర్ మీద కొన్ని మార్క్స్ ఉంటాయి. అవి నీ షోల్డర్ మీద లేవు. నువ్వు టింగ్ డాంగ్ అయితే కాదు. ఎవరు నువ్వు?" అన్నట్టు క్వెషన్ చేస్తుందనమాట. ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తావులే అన్నట్టు ఆ నైఫ్‌ని రాన్ లాగేసుకొని తనతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనకు గుర్తొస్తుంది తన డెస్క్‌లో గన్ ఉందని చెప్పేసి, తెలివిగా వెళ్లి ఆ గన్ తీసుకొని మళ్ళీ గురిపెడుతుందనమాట రాన్‌కి. నిన్ను చంపేస్తానని చెప్పేసి. రాన్ తెలివిగా తనతో ఫైట్ చేసి ఆ గన్ కూడా తనే తీసుకొని తనకే గురిపెడతాడనమాట. "నన్ను చంపేస్తావా? చంపేసేయి" అన్నట్టు తనంటే, "మర్యాదగా కీ ఎక్కడుందో నాకిచ్చేసేయి" అంటే, "నువ్వు చంపినా నేనైతే ఇవ్వను" అన్నట్టు తను చెప్తుంది. "సరే చంపితే ఇవ్వవు కదా! బట్ నీ ఫేస్ పాడు చేస్తే ఇస్తావు కదా! మీ ఆడవాళ్ళకి అందమే కదా ఇంపార్టెంట్" అని చెప్పేసి బ్లేడ్ తీసి, "మరి నీ ఫేస్ కట్ చేయమంటావా? కీ ఇస్తావా?" అన్నట్టు అడుగుతాడు. తనకిక వేరే ఆప్షన్ లేక సరే అని చెప్పేసి ఆ కీ ఇస్తుంది. తనేమనుకుంటదంటే నువ్వు నా దగ్గర కీ తీసుకున్న ఇక్కడి నుండి బయటికెళ్ళినా కూడా ఈ బిల్డింగ్ నుండయితే బయటికెళ్ళలేవులే, బయట మనుషుల్ని పెట్టానని చెప్పేసి అనుకుంటుంది. ఆ కీ తీసుకొని రాన్ బయటికెళ్దామనుకుంటే బయటికి వెళ్ళగానే అందరూ తనని చుట్టుముడతారనమాట తనతో ఫైట్ చేయడానికి. రానిక ఫస్ట్ వాళ్ళని కొడతారు. బట్ తర్వాతొచ్చేసి ఇక వాళ్ళందరూ ఒకేసారి రాన్ మీద అటాక్ చేయడంతో అందరూ కలిసి రాన్‌ని కొట్టేస్తారనమాట. రాన్ అక్కడ కింద పడిపోతాడు. అప్పుడే మనకి ఉన్నాడు కదా! అతనొస్తాడనమాట. అతనొచ్చేసి రాన్‌కి సపోర్ట్ ఇచ్చేసి అంటే అతని దృష్టిలో అతను టింగ్ టాంగ్ కదా! సో, టింగ్ టాంగ్‌కి సపోర్ట్ ఇచ్చేసి నేను మీకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి పైకి లేపి ఇద్దరు కలిసి వాళ్ళిద్దరి మీద వాళ్ళ ఆ రౌడీల మీద అటాక్ చేస్తూ ఉంటారు. అప్పుడే పోలీసులొస్తున్నారని చెప్పి అర్థమైపోయి రాన్ కరెక్ట్‌గా ఆ టైంకి అక్కడి నుండి పారిపోతాడు. సో, పోలీసులందరూ ఈ రౌడీలంతా పట్టుకుంటారనమాట. రాన్ వచ్చేసి ఇక చిన్నగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. కొంచెం గాయాలవి ఉంటాయి. వాళ్ళు బాగా కొట్టారు కాబట్టి ఒక చోట పాపం అలా కింద పడిపోతాడనమాట. ఇక నడవలేక అప్పుడే అక్కడికి మన చెంగొస్తుంది. చెంగు ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్పాను కదా! రాన్ దగ్గరికి. సో, చెంగొస్తుందనమాట. రాన్ ఆ పరిస్థితిలో చూసి తనసలు తట్టుకోలేకపోతుంది. వెంటనే వెళ్లి చూడగానే గట్టిగా హగ్ చేసుకొని, "పద హాస్పిటల్‌కి వెళ్దాం" అన్నట్టు చెప్తుందనమాట. వెంటనే రాన్ ఇంటికి తీసుకెళ్తుందనమాట. హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ చేయించి ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. ఇంటికి తీసుకెళ్ళిపోయుంటే రాన్ రెస్ట్ తీసుకుంటాడు. అక్కడ పక్కనే కూర్చొని చూస్తూ ఉంటుందనమాట రాన్‌ని. తన అసిస్టెంట్ జిన్‌యూతో ఇలా అడుగుతుంది. "నేను నిజంగా మరీ సెల్ఫిష్‌గా ఉన్నానా? రాన్‌ని పట్టించుకోకుండా టింగ్ డాంగ్ లాగా చేయమని చెప్పి నా స్వార్థం కోసం అతన్ని వాడుకుంటున్నాను కదా! అతనికి ఎన్ని కష్టాలొచ్చినియి" అంటే, "అదేం లేదు మీరు ఆలోచించకండి" అన్నట్టు తను చెప్తుందనమాట. "మీకోసం మిస్ జియాంగ్ వెయిట్ చేస్తుంది. మీతో మాట్లాడాలంట" అని చెప్తే, సరే అని చెప్పేసి తను వెళ్లి మిస్ జియాంగ్‌ని మీట్ అవుతుందనమాట. ఎలా ఉన్నాడు టింగ్ డాంగ్ అంటే, రెస్ట్ తీసుకుంటున్నాడంటే, నేను పైన బెడ్ మీద రెస్ట్ తీసుకుంటున్న టింగ్ డాంగ్ గురించి అడగట్లేదు. నా కజిన్ టింగ్ డాంగ్ గురించి అడుగుతున్నానని చెప్పగానే దానికి ఒక్కసారిగా షాక్ అవుతుందనమాట. అంటే తెలిసిపోయింది అతను టింగ్ డాంగ్ కాదని చెప్పి. మీరేమంటున్నారు నాకర్థం కావట్లేదంటే, నాకర్థమైంది టింగ్ డాంగ్ మాత్రం అతను కాదు. అతని ప్లేస్‌లో వేరే అతను సేమ్ టింగ్ డాంగ్‌లా ఉండే అతన్ని నువ్వు అక్కడ పెట్టావు. టింగ్ డాంగ్ ఎక్కడున్నాడో మర్యాదగా చెప్పు. అతన్నేం చేశావు? సేఫ్‌గా ఉన్నాడా లేదా? నాకు తెలియాల్సిందే ఇప్పుడు టింగ్ డాంగ్ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో అన్నట్టు అడుగుతూ ఉంటుందనమాట. రూమ్‌కి తీసుకొచ్చి ఎక్కడైతే మన రాన్ ఉంటాడో రూమ్‌కి తీసుకొచ్చి నిజమంతా చెప్పేస్తుందనమాట. చిన్నప్పుడు ఇలా నేను చూసాను కొంతమంది ఇలా ఫైట్ చేయడం. ఒక కీ ఉంది తన దగ్గర. ఆ కీ కోసం ఇదంతా చేస్తున్నానని చెప్పేసి. సో, ఇదంతా తెలిసిన తర్వాత అయినా ఎవరికీ ఎందుకు ఏం చెప్పలేదంటే, ఇదంతా నా తప్పే నేను చెప్పుండాల్సింది. నేను తప్పు చేశాను అన్నట్టు చంగ్ చెప్తుంది. అప్పుడు మిస్ జియాంగ్ వచ్చేసి, అయినా ఇలాంటి పని చేస్తే నువ్వు సెల్ఫ్ డిఫెన్స్ కోసమే కదా అతని మీద అటాక్ చేశావు. ఒకవేళ లేకపోయుంటే నీ ప్రాణాలు తీసేవాడేమో ఎవరికి తెలుసు? మనందరం కూడా అతని మీద ఒక కంట కనిపెట్టి ఉండాల్సింది. ఎవరు ఆ పని చేయలేదు అన్నట్టు మిస్ జియాంగ్ అంటుందనమాట. తనదేం తప్పు లేదన్నట్టే మాట్లాడుతుంది. గ్రాండ్‌మా వచ్చేలోపు ఈ మ్యాటర్ అంతా సెటిల్ చేయాల్సింది బాధ్యత నీదే. మీ ఇద్దరికి మ్యారేజ్ అయింది. నువ్వే ఇక ఆలోచించుకోవాలి ఏం చేయాలనుకుంటున్నావో. సో, పైగా ఇంకొకటేంటంటే ఎంత కాదనుకున్న ఇతను టింగ్ టాంగ్ బ్రదరే కాబట్టి ఒకవేళ ఇతను ఇక్కడ ఉండాలనుకుంటే ఉండనిద్దాము. లేదు వేరే లైఫ్ జీవించాలనుకుంటే మనమంతా హెల్ప్ చేద్దాము. మనం చాలా ఓ అయి ఉన్నాం కదా అతనికి అన్నట్టు తను చెప్తుంది. ఈ మ్యాటర్ నేను తప్పకుండా హ్యాండిల్ చేస్తాను అని చెప్పేసి మిస్ జియాంగ్‌తో చెప్తే, మిస్ జియాంగ్ సరే అని చెప్పేసి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పేసి వెళ్తుందనమాట. వెళ్ళిపోయిన తర్వాత నీకు ఏడ్చేస్తుంది. సో, ఆ రోజు నైట్ ఇక తను డ్రింక్ చేద్దామని చెప్పి అక్కడే కూర్చొని ఇప్పుడు ఏం చేయాలి? రాన్‌ని పంపించేయాలా? ఉంచాలా? ఏం అర్థం కాకుండా ఆలోచిస్తూ ఉంటుందనమాట. తను అక్కడే ఇక పడుకుండిపోతుంది. చాలా సేపటి తర్వాత రాన్‌కి స్పృహ వచ్చేసి
తినేంటి చంక కనిపించట్లేదని చెప్పేసి వెతుకుతూ ఉంటే అక్కడ డెస్క్ మీద తను పడుకొని నిద్రపోతూ ఉంటుందనమాట. అక్కడే డ్రింక్ చేసి. వెంటనే తినేతో బెడ్‌షీట్ తీసుకొచ్చి తన మీదేస్తాడు. తను అలానే చూస్తూ ఉంటాడు. తన చేతికున్న స్కార్ చూసి యాక్చువల్లీ చిన్నప్పుడు ఒక అమ్మాయి రాణి రక్షిస్తుందనమాట. అంటే ఒక అమ్మాయి కార్‌లో కూర్చొనుంటే తినెళ్ళి ఎవరి నుండి తప్పించుకోవడానికి ఆ కార్ ఎక్కి కూర్చుంటాడు. అమ్మాయికి కూడా సేమ్ ఇలాగే స్కారే ఉంటుంది. సో, అది చూసి ఇది నిజంగా డెస్టినీయే మళ్ళీ నన్ను నీ దగ్గరికి చేర్చిందా అన్నట్టు తననుకుంటాడనమాట. అప్పుడే తనిక నిద్రలేస్తుంది. "ఏంటి నువ్వెప్పుడు నిద్రలేచావు? ఇప్పుడంతా ఓకేనా? బానే ఉందా?" అంటే, నాకు బానే ఉంది. నేనెందుకొచ్చానంటే అని చెప్పేసి ఆ కీ ఇచ్చేస్తాడు. ఏదైతే కీ తన దగ్గర కలెక్ట్ చేసుకున్నాడో జియా దగ్గర. ఆ కీ ఇవ్వగానే చాలా థాంక్ యూ. నీకు నేనే విధంగా హెల్ప్ చేయగలను నాకు చెప్పు. కన్ఫర్మ్‌గా నాకు చేయగలనంత నేను హెల్ప్ చేస్తాను అన్నట్టు తను చెప్తుందనమాట. సో, తనేం చేస్తాడంటే చంగొచ్చేసి రానొచ్చేసి నాకు నీ డాన్స్ చూడాలనిపిస్తుంది. నేను పియానో ప్లే చేస్తాను. నువ్వు డాన్స్ చేయాలి అంటే, అదేంటి సడెన్‌గా నా డాన్స్ చూడాలనుకోవడం అంటే, లేదు నాకు చూడాలనుంది. నువ్వు డాన్స్ చేస్తావు కదా! అంటే, తప్పకుండా చేస్తానని చెప్పేసి తనంటుందనమాట. తనకి ఒప్పుకుంటుందనమాట. సో, మన రానొచ్చేసి పియానో ప్లే చేస్తూ ఉంటాడు. తనేమో డాన్స్ చేస్తూ ఉంటుందనమాట. అసలెందుకలా అడిగారో, ఎందుకు తనకా కోరికునిందో మనకప్పుడే ఏం చూయించరు. సో, వచ్చేసి తనిక డాన్స్ చేస్తూ ఉంటే రానొచ్చేసి పియానో ప్లే చేస్తూ తనని ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట చూస్తూ. చాలా బాగా చేస్తుందని చెప్పేసి. తన డాన్స్ అంతా చేసేసిన తర్వాత ఇలా అడుగుతుంది. "నేను డాన్స్ ఎలా చేశాను నీకు నచ్చిందా?" అంటే, "చాలా రోజులైంది నేను డాన్స్ వేసి. చిన్నప్పుడెప్పుడో ప్రాక్టీస్ చేశాను" అన్నట్టు తను చెప్తుందనమాట. దానికి రాన్ చాలా బాగా చేసావు. నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు డాన్సర్‌వి కూడా అవ్వచ్చు అన్నట్టు తను చెప్తాడు. థాంక్ యూ అని చెప్పేసి తను వెనక్కి తిరిగి ఇలా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. అదేంటంటే, నిన్నే నేను హాస్పిటల్‌కి వెళ్ళాను టింగ్ డాంగ్‌ని మీట్ అవ్వడానికి. అక్కడ డాక్టర్ నన్ను మీట్ అయ్యి ఏం చెప్పారంటే, టింగ్ డాంగ్ ఇప్పుడు మంచిగా అంటే త్వరలోనే ఇక స్ప్రోలోకొస్తాడు. ఇక అంతా యాక్టివ్ అయిపోతాడన్నట్టు డాక్టర్ నాతో చెప్పాడు. ప్లస్ ఇంకొకటేంటంటే, నువ్వు టింగ్ డాంగ్ ప్లేస్‌లోనే వచ్చావు కాబట్టి, సో, కొన్ని డేస్‌లో మళ్ళీ టింగ్ డాంగ్ రిటర్న్ వచ్చేస్తాడు. నేనేదైతే హెల్ప్ అడిగానో, ఆ కీ నాకు కావాలని చెప్పేసి నిన్నడిగానో, ఆ కీ కూడా నువ్వు నాకు తెచ్చిచ్చేశావు. సో, ఇక మనిద్దరి మధ్య ఈ డ్రామా ఇక ఎండ్ అయిపోయినట్టే. ఎలాగో ఇప్పుడు టింగ్ డాంగ్ రిటర్న్ వచ్చేస్తాడు కాబట్టి అన్నట్టు తను చెప్తుంది. ఎందుకంటే ఇదంతా ఎలాగో మిస్ జియాంగ్‌కి తెలిసిపోయింది కదా! అందుకే ఈ మ్యాటర్ ఇక్కడితో ఎండ్ చేయమని చెప్పింది కాబట్టి, అందుకే అది గుర్తు తెచ్చుకొని ఈ మాటలని మాట్లాడుతూ ఉంటుందనమాట. ఇండైరెక్ట్‌గా ఇక నీ పనయిపోయింది. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు. ఇక నీతో మాకవసరం లేదు అన్నట్టు మాట్లాడుతుంది. ఆ మాటలు వినగానే రాన్ చాలా ఎమోషనల్ అయిపోతాడనమాట. తను వెళ్ళే ముందు మళ్ళీ ఇలా కూడా చేస్తుంది. "నీకు మనీ ఇస్తానని చెప్పాను కదా! సో, నీకు రావాల్సిన మనీ అంతా ఇక్కడ పెట్టాను" అని చెప్పేసి తన పాకెట్‌లో నుండి మనీ అక్కడ పెట్టేసి, ఇక సైలెంట్‌గా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుందనమాట. ఈ మాటలన్నీ విన్నాక రాన్ అసలు తట్టుకోలేకపోతాడు. ఎందుకో తెలీదు తనకి చాలా ఏడుపొస్తుందనమాట. చాలా అటాచ్ అయిపోతాడు తనతోటి. సో, ఇక అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. "ఏంటి తిను ఇలా చేసిందని" చెప్పేసి, "నాకు వెళ్ళాలని లేదని" చెప్పేసి. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.